ముందుగా న్యూ టీవీ తెలుగు ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. హిందూ సంస్కృతిలో అనేక సాంప్రదాయాలు మరియు పండుగలు ఉన్నాయి. మన తెలుగు సాంప్రదాయంలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. ఆశ్వీజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసానికి వెళుతూ జమ్మి చెట్టుపై ఉంచిన తమ ఆయుధాల్ని తిరిగి తీసుకున్న రోజు కూడా ఇదే అంటారు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజం ముఖముగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగానూ ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువుల్ని చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహ రూపము, మానవ రూపముతో భీకరంగా పోరి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడవుతాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినాన్ని దసరా పర్వదినంగా పిలువబడింది. విజయదశమి కూడా ఇదే. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. త్రేతాయుగంలో ఇదే రోజున శ్రీరాముడు లంకాపతి అయిన రావణుణ్ణి అతి క్రూరంగా సంహరించాడు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య 10 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భాగంగానే రాముడు రావణుణ్ణి సంహరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. రావణుణ్ణి సంహరించి సీతాదేవిని శ్రీరాముడు పొందడం వల్ల పూర్వీకులు అంతా ఈ పండుగను విజయదశమిగా జరుపుకున్నారు. ప్రస్తుతానికి ఇలానే కొనసాగుతూ వస్తుంది. చాలా ప్రాంతాల్లో దసరా పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టిబొమ్మను దహనం చేసి ఆనాడు జరిగిన విజయోత్సవానికి గుర్తింపుగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం రావణుని దిష్టిబొమ్మను దగ్ధం చేసి పిల్లలు, పెద్దలంతా బాణాసంచాను కాలుస్తారు. అంతేకాకుండా కొన్ని చోట్ల మిఠాయిలను కూడా పంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని నవరాత్రుల్లో చివరి రోజు అయిన 9వ రోజున జరుపుకుంటారు. దీంతో నవరాత్రులు ముగుస్తాయి. దేవి శరన్నవరాత్రులు 9 రోజులు 9 అలంకరణల్లో అమ్మవారిని పూజిస్తారు. ఒక్కో అలంకారానికి ఒక్కో విశిష్టత ఉంటుంది.
తదనుగుణంగా అమ్మను ఆరాధిస్తారు. మొదటి రోజు అమ్మవారు పరాశక్తి బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశతి పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయ హస్తముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. రెండో రోజు వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. నాలుగవ రోజు 2 చేతులలో మాలలను ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించి శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తసతి చెబుతుంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. ఐదవ రోజు హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాల్లో కాత్యాయని మాతది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వధించారు. అందుకే ఈ అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తారు. ఈ తల్లి సింహంపై స్వారీ చేస్తుంది. కాత్యాయని దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి అని చాలామంది నమ్ముతారు. ఆరవ రోజు శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. అమ్మ జన్మ నక్షత్రం అంటారు. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించటం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. ఏడవ రోజు త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత.
త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో 5వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించే భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. ఎనిమిదవ రోజు దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. తొమ్మిదవ రోజు నవ అవతారాల్లో మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వ కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహా త్రిపుర సుందరిగా పూజలందుకుంటుంది. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడే అంకం, ఆసనంగా ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దసరా పండుగ విషయానికొస్తే విజయదశమి వేడుకలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతాయి. ప్రజలంతా కొత్త దుస్తుల్ని ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రుల్లో చివరి రోజు అమ్మవారిని చెరువుగట్లలో నిమజ్జనం చేస్తారు. వాడవాడలా అమ్మవారి ప్రతిమలను నిలిపి 9 రోజులు దీపధూప నైవేద్యాలతో పూజించి నవరాత్రుల్లో చివరి రోజున అమ్మవారిని చెరువుగట్లలో నిమజ్జనం చేస్తారు. ద్వాపర యుగంలో అర్జునుడు వనవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞ మేరకు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను కొలిచినట్లు చెబుతారు. అమ్మవారి ఆజ్ఞతో పాశుపతాస్త్రాన్ని పొందడానికి అర్జునుడు ఇంద్రకీలాద్రిపై కఠోర తపస్సు చేశారని, అర్జునుడి భుజబలాన్ని, మనోధైర్యాన్ని పరీక్షించడానికి సతీ సమేతంగా పరమేశ్వరుడు కిరాతుని రూపంలో అర్జునుడితో వాదించి మల్లయుద్ధం చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. అర్జునుడి బలానికి మెచ్చి నిజరూప దర్శనమిచ్చిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించినట్లు స్థల పురాణాలు చెబుతాయి. మిగిలిన దుర్గామాత ఆలయాలకు భిన్నంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి క్షేత్ర పాలకుడిగా అభయాంజనేయ స్వామి ఉంటారు. ఇంద్రకీలాద్రి క్షేత్రాన్ని
అభయాంజనేయ స్వామి భక్తుల్ని ఆలయాన్ని రక్షిస్తారని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రి పర్వతానికి 4 దిక్కుల క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. అసుర సంహారం తర్వాత దుర్గాదేవి ఉగ్ర రూపంతో ఉండడంతో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు దుర్గమ్మను భక్తుల పాలిట కల్పవల్లిగా, శాంత స్వరూపిణిగా అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి వైదిక స్తోత్రాలతో శ్రీ సూక్త విధానంలో కుంకుమార్చన నిర్వహించారు. అప్పటి నుంచి అమ్మవారికి అదే విధానంలో నేటికి పూజలు నిర్వహిస్తున్నారు. విజయదశమి రోజు హంస వాహనంపై దుర్గా మల్లేశ్వరులు కృష్ణానదిలో జల విహారం చేస్తారు.